మరో బ్రేకింగ్ హైదరాబాద్ చాదర్ఘాట్ మూసానగర్ శంకర్ నగర్లలో మూసీ రివర్ బెడ్లో కూల్చివేసిన ఇళ్ల శిథిలాలు అనైతిక కార్యకలాపాలకు అడ్డాగా మారిపోయాయి. రాత్రుల్లో గంజాయి మద్యం వంటి ఇల్లీగల్ కార్యక్రమాలకు ఆవాసాలుగా మారుస్తున్నారన్న ఆరోపణలున్నాయి. మద్యం గంజాయి సేవించిన కొందరు పోకిరీలు స్థానికులను భయకంపితులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఈ ప్రాంతాల్లో మూసీ రివర్ బెడ్ ఇళ్ల కూల్చివేత ప్రక్రియను పూర్తి చేయకుండా కేవలం స్లాబుల వరకు కూల్చి గోడలను మధ్యలో వదిలేయడంతో అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారింది. కూల్చివేత ప్రక్రియ జరిగినప్పటి నుంచి మున్సిపల్ అధికారులు ఇటువైపు రాలేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి గోడలతో సహా పూర్తిగా నేలమట్టం చేసి శిథిలాలు తరలించారు. హైదరాబాద్ చాదర్ఘాట్ మూసానగర్ శంకర్ నగర్లలో మూసీ రివర్ బెడ్లో కూల్చివేసిన ఇళ్ల శిథిలాలు అనైతిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. రాత్రిపూట గంజాయి మద్యం వంటి ఇల్లీగల్ కార్యకలాపాలకు ఆవాసాలుగా మారుస్తున్నారన్న ఆరోపణలున్నాయి. మద్యం గంజాయి సేవించిన కొందరు పోకిరీలు స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఈ ప్రాంతాల్లో మూసీ రివర్ బెడ్ ఇళ్ల కూల్చివేత ప్రక్రియను పూర్తి చేయకుండా కేవలం స్లాబుల వరకు కూల్చి గోడలను మధ్యలో వదిలేయడంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిపోయింది. ఇక కూల్చివేత ప్రక్రియ జరిగినప్పటి నుంచి మున్సిపల్ అధికారులు ఇటువైపు రాలేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి గోడలతో సహా పూర్తిగా నేలమట్టం చేసి శిథిలాలను తరలించాలని డిమాండ్ చేస్తున్నారు.